లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో నిందితులకు రిమాండ్ విధించారు. 16 మందిని అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది మెజిస్ట్రేట్. 16 మందిని పరిగి సబ్ జైలుకు తరలించారు పోలీసులు. లగచర్ల దాడి ఘటనతో కొడంగల్ నియోజకవర్గం అంతటా టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ తో పాటు ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు. ప్రస్తుతం పలు గ్రామాలు నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీడియోల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 55 మందిని అదుపులోకి తీసుకుని ఇంట్రాగేట్ చేశారు. 39 మందిని ప్రశ్నించి సంతకాలు తీసుకుని వదిలేశారు పోలీసులు. ఇక 16 మందిని కోర్టులో హాజరుపరిచి భారీ బందోబస్తు మధ్య జైలుకు తరలించారు. దాడి వెనుక కుట్ర ఉందన్న కోణంలోనే దర్యాప్తు జరుగుతోంది. ముందుగానే కారం కర్రలు తెచ్చిపెట్టారని పోలీసులు గుర్తించారు. లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందని చెప్తున్నారు వారు. ప్రధాన నిందితుడు భోగమోని సురేష్ కాల్ డాటాను కూడా బయటకు తీస్తున్నారు. సురేష్ కాల్ డాటా ఆధారంగా ఇవాళ మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. లగచర్ల కేసులో ఇవాళ కూడా అరెస్ట్ల పర్వం కొనసాగనుంది. కీలక సూత్రధారి భోగమోని సురేష్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గం అంతటా టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ తో పాటు ఇంటర్నెట్ సేవల్ని కూడా ఆపేశారు. నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి పలు గ్రామాలు. ఇళ్ల నుండి బయటకు రావట్లేదు జనం. ఇష్టం వచ్చినట్టు కేసులు నమోదు చేస్తే ఊరుకోమంటున్నారు బాధితులు. బీఆర్ఎస్ నేతలపై కూడా ఇవాళ కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.